నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. జైతు జైతు దేవో దేవకీ నందనోయం జైతు జైతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జైతు జైతు మేఘశ్యామల కోమలాంగో జైతు జైతు పృథివీ భారనాసో ముకుంద. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేష వృషభ మిథున రాశుల్లో చంద్ర సంచారం, మరి కుంభరాశిలోనే రవి, రాహువు, శుక్రుడు, కుజుడు మకరం నుంచి మీకు కుంభంలోకి పెడతాడనుకోండి. ఏదైనప్పటికీ కూడా శని మీనరాశిలో. ఈ విధమైనటువంటి సంచారాల ద్వారా మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం అత్యద్భుతం. షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం, వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాల్లో పని పూర్తి చేయడం, వారాంతం ఆరోగ్య సూత్రాలని ప్రారంభించాలి. ఈ వారం చంద్రుడి యొక్క బలం వీరికి అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి అసాధ్యమైన విషయాలను కూడా వీళ్ళు చక్కగా పూర్తి చేయగలుగుతారు. అయితే ఈ రాశి వారికి ప్రణాళికలు చాలా బాగుంటాయి. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఇలా ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా మీకు యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటిది గురుడి యొక్క బలం అష్టమంలో ఉండడం, శని యొక్క బలం పంచమంలో ఉండడం. ఇలా కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం ఈ రాశి వారికి కనబడుతోంది. ఉద్యోగంలో ఈ వారం సమస్యలు తగ్గుతాయి. వృత్తుల్లో కాస్త అవకాశాలు లభిస్తాయి. స్వతంత్ర వృత్తుల వారికి, చిన్న వృత్తులు చేసుకునేటువంటి వారికి, చేతి వృత్తి వారికి, సంచార వృత్తులకి, అలాగే కళారంగం వారికి, ఇలా ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా కాస్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారం మధ్యలో కూడా చాలా చక్కగా యోగిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనతో, మంచి ఆలోచన పరిజ్ఞానంతో ముందుకు పెడతారు. చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. సంఖ్యల్లో ఈ రాశివారు తప్పనిసరిగా 7 వాడాలి. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయాలి. దానాల్లో ఎక్కువగా శనగల్ని దానం చేస్తూ ఉండండి. శివ స్తోత్రాల్ని పఠించండి. శివ పురాణాదులు పఠించండి. తద్వారా విశేషమైన ఫలితం ఉంటుంది.